ఫాల్తు బడకాలు. మళ్ళీ ఏమైంది? ప్రతిరోజు ఏదో ఒకటి లొల్లి ఉంటుంది. ఇది సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సీట్ బెల్ట్ వేసుకో. బండి ఎక్కగానే నీకు చెప్పింది సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ నాకు కుదరం అంటున్నా. నువ్వు సీట్ బెల్ట్ ఏందన్నా నాకు అర్థం కావట్లేదు. రేపటి రోజు ఏమన్నా అయితే అరే అవుతుందన్న అయితే అయింది లేకుంటే ఇదే చేస్తుందా నన్ను ఏమన్నా. ఆ లంజోడుకులు ఎవరు ఉంటారు? ఎంతమంది ఉన్నారా రోడ్ల మీద పెచ్చి లంజోడుకులు? ఎవరు లొల్లి ఏంది? లంజోడుకులు ఫాల్తు లంజోడుకులు. సార్ నువ్వు నేను చెప్తానే చెప్తా. ఫాల్తు లంజోడుకులు అని కొంచెం మన ఏందన్న చిన్న పిల్లలు ఫస్ట్ మ్యాటర్ చెప్పు. మ్యాటర్ ఏం అన్న చెప్తే క్లియర్ గా. ఇప్పుడు బ్రెజిల్ అని అంటాను అమ్మాయిది పాపం. ఓకే ఓకే తెలుసా మ్యాటర్? నీకు వచ్చిందా? న్యూస్ వచ్చిందా? అర్థమైంది. తెలుసా దాని గురించి? అమ్మాయి పేరు ఫెర్నాండెస్ సంథింగ్ ఏదో పేరు ఉందన్న. ఆ అమ్మాయి బ్రెజిల్ నుంచి. పేర్లు ఎందుకు మనకి? అక్కడి నుంచి ఎక్కడెక్కడ తిరుగుకుంటా అన్ని దేశాలు తిరుగుకుంటా బైక్ రైడ్ మీద అలా ఆయన వీళ్ళిద్దరు వస్తున్నారంట అన్న. వేరే వేరే దేశాలను తిరుగుతున్నారంట. మన ఇండియాకి వచ్చారు మొన్న. వస్తే లంజడుకులు ఇక్కడ నా ఊర్లో 7 కలిసి ఆ అమ్మాయిని రేట్ చేశారంట వాళ్ళ ముగ్గురు ముందే. ఎంత బాధపడతారు, ఎంత గలీజ్ లంజడుకులు. ఇండియా అంటారు, ఇండియా మీద ప్రేమ అంటారు కదా. నా ఇండియా, నా బంగారం, నాది, నా జై భారత మాతకి జై, అది ఇది అని చెప్పేసి అంటారు కదా అన్న. ఏది ఇదేనా? మన పరువు మనమే తీసుకుంటున్నాం చెత్త లంజడుకుల వల్ల. అమ్మాయి అసలు ఎంత బాధపడి ఉంటుందన్న. వాళ్ళ మొగుడు ఎంత బాధపడి ఉంటుందో ఆ మొగుడు ముందనే రేప్ చేస్తా పిల్లని. చూడు యాక్చువల్లీ కేసు నేను విన్నాను, నేను చూసాను. వాళ్ళు 6 months నుంచి ఇండియాలో ఉన్నారు నాకు తెలిసి. 6 months నుంచి వాళ్ళు యాక్చువల్లీ వరల్డ్ డిఫరెంట్ కంట్రీస్ తిరిగి మన ఇండియాకి వచ్చారు. మన ఇండియన్ కల్చర్ ఇష్టం అని చెప్పి మన ఇండియా వచ్చారు. అన్ఫార్చునేట్ ఈవెంట్ జరిగిపోయింది వాళ్ళతోని. నేను దీన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు కూడా తెలియదు. ఎందుకంటే జరిగింది వాళ్ళ ఆమెని 7 members కలిసి రేప్ చేశారు వాళ్ళ హస్బెండ్ ముందే. దానికన్నా దారుణమైన విషయం వాళ్ళ హస్బెండ్కి ఏది ఉండదు, అసలు ఏది ఉండదు. ఇంకోటి మనము ఒక న్యూస్ అన్నాం, ఎవ్రీ డే ఆ కుక్కలైనా బెస్ట్ బై. నువ్వు కుక్కలను ఎందుకు తిరుగుతున్నావు? ఆ కుక్కలు కూడా వెళ్తాను లంజోడుకులు, కుక్కలు కూడా వెళ్తలేరు తెలుసా? తెలుసు, ఆ విషయాలు తెలుసు. నేను కూడా న్యూస్ పేపర్లు చదువుతున్నా, ఆ విషయాలు నాకు కూడా తెలుసు. కానీ నేనేమన్నా అంటే ఇట్లాంటి పిచ్చి లంజ కొడుకులు ఇండియా ఒక్కటే కాదు, ప్రతి కంట్రీలో ప్రతి దగ్గర ఉంటారు. నువ్వు ఇండియా అనే ఒక దాని మీద పట్టుకో కూర్చోకు. వాళ్ళు ఇప్పుడు నువ్వు యాక్చువల్గా న్యూస్ చూస్తే ఇప్పుడు ఇంత సఫర్ అయినా కూడా అమ్మ ఏమన్నా తెలుసా, ఇండియన్ బ్లేమ్ చేయకండి, ఇండియాలో మాత్రమే కాదు ప్రతి కంట్రీలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. దట్ డజంట్ మీన్ దట్ ఈ కంట్రీ బ్యాడ్ అనో లేకపోతే ఇండియన్స్ బ్యాడ్ అనో కాదు. ప్రతి దగ్గర ఉమెన్ అనే వాళ్ళు ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ అవుతూనే ఉంటారు. ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం. ఇంకోటి, ఇండియాలో ఫస్ట్ టైం జరగడం కాదమ్మా, ఇట్లాంటి ఫారినర్స్ మీద అత్యాచారాలు చాలా జరిగినాయి. ఇది మొదటిసారి కాదు. ఇంకోటి, ఫారినర్స్ అనే కాదు, మన ఇండియన్స్ కి, పిల్లలకి, పెద్దోళ్ళకి, ముసలోళ్ళని కూడా వదులుతలేరు బై. ఎవరిని వదులుతలేరు. ఇట్లుంది మన ఇంత గలిజెడతాడుతున్నా లంజోడుకులు. ఫ్రస్ట్రేషన్ బై, ఫ్రస్ట్రేషన్, ప్రతి దానికి ఫ్రస్ట్రేషన్. ఎందుకు అసలు ఇంత మూడు ఉంటాయి, ఇంత ఉంటారు. బాత్రూంలో గోడలకు బొక్కలు పెట్టుకుని దెంగ అలా కూర్చోమన్నా లంజోడుకులకి. ఎందుకన్నా నన్ను అనవసరంగా ఇప్పుడు ఈమెకి ఏమన్నా చచ్చిపోతానా పాప అమ్మాయి? వాళ్ళు కూడా ఏమన్నా చచ్చిపోతాను అనుకున్నారంట ఆ మధ్యాహ్నం. ఆమెకు చాలా బాధ అనిపించింది అది. వాళ్ళు ఏమన్నా అంటే, అరే చచ్చిపోతాం అనుకున్నాం కానీ నువ్వు చచ్చిపోలేదా అన్నట్టు కూడా వాళ్ళు రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. పాపం అన్న, ఎంత అసలు ఎంత బాధపడి. రేప్ కేసెస్ అనేది నాకు ఎంత కరెక్టే తెలియదు కానీ అసలు సర్వే నాకు తెలిసి ఎవ్రీ 17 minutes మన ఇండియాలో ఒక రేప్ జరుగుతుంది. ఎవ్రీ 17 minutes లో ఒక అమ్మాయి ఈస్ బీయింగ్ రేప్డ్. ఈ మధ్య అమ్మాయిలనే కాదు బై, అబ్బాయిలను వదులుతలేరు, చిన్న పిల్లల్ని వదులుతలేరు, 3 months old బేబీని కూడా వదులుతలేరు. అంత దారుణంగా తయారయ్యారు. ఏం చేసాం చెప్పు? ఫాల్తు బాడకాలు. ఈ అంజోడుకుల్ని తీసుకుపోయి ఎట్లా అంటే గుణపాల రాడ్లు ఉంటాను తీసుకుపోయి, అప్పట్లో బ్యాగ్ మనకి ఏన్షియన్స్ ఆ టైంలో ఉంటుండే అన్న. ఎట్లా అంటే ఘోరంగా చేస్తున్నాను సచ్ అంటే ఇలాంటి అంటే ఇట్లా నా కొడుకు ఎట్లా అంటే ఆ రంపాలతో కోసుడు, తీసుకపోయి కింద ఒక రాడ్ పెడితే ఆడికి చేతులు కట్టేసి అది సంవత్సరాలు అట్లా ఉంచి వాడి కింద పోయి కూర్చుకుంటూ అట్లా అంటే. అదే అందరూ హ్యాంగ్ చేయండి అది చేయండి అంటారు కానీ అది చాలా సింపుల్ డెత్ అయిపోయింది. హ్యాంగ్ చేసుడు కాదు, మెల్లగా టార్చర్ చేసి చంపాలి. తిహార్ జైలు సరిపోదు వీళ్ళకి, తిహార్ అస్సలు సరిపోదు. అసలు జైలు సపరేట్ జైలు ఉండాలి, సపరేట్ జైలు పెట్టాలి. జైలు టార్చర్ కానీ ఎట్లుండాలంటే ఒక్కసారి అట్లాంటి పనిష్మెంట్ కి గురైన వాళ్ళ గురించి తెలిసి బయటకి భయం అనేది ఇట్లా భయం పుట్టాలానికి ఆ రేంజ్ లో ఉండాలి.
ఆ రేంజ్ లో భయపడియాలి. ఎన్ని కేసులు అన్న మనోళ్ళని వదిలిపెడతలేరు, మందిని వదిలిపెడతలేరు, కుక్కలను వదిలిపెడతలేరు, నక్కని వదిలిపెడతలేరు, పందుని వదిలిపెడతలేరు లంజ వడుకులకి. ఇంత కామంతో ఎట్లా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. అట్లున్నారు భయ్. ఇంకోటి ఇది ఆ ఎట్లా అంటే వీళ్ళు పాన్ ఘోరంగా చూసి దానికి అడిక్ట్ అయ్యి వాళ్ళు అది మొత్తం యాక్టింగ్ రా బాబు, దాంట్లో చూపెట్టేది మొత్తం నిజం కాదురా బాబు అని చెప్తే నమ్మరు. వాళ్ళకి ఆ ఫ్యాంటసీ లేసి పిచ్చి 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 అన్ని చేసి ఎవరిని కనిపిస్తే వీళ్ళకి ఇదే మీనింగ్ తో చూడడము. ఇంకోటి ఏంటంటే నైట్ పూటలనే వీళ్ళు మొగోళ్ళు అన్నట్టు బయట దిగుతారు. వీళ్ళు పెద్ద తోపులు అనుకుంటారు. వాళ్ళ డే టైంలో ఈ కుక్కలు ఎవరు బయటికి రాదు, మళ్ళీ భయపడి లోపల ఎక్కడ కూర్చుంటది. ఎవరు లేని టైంలోనే వీళ్ళంతా బయటకు వస్తారు. మొడలు వేస్తుంది వాళ్ళకి, ఎవరు లేని టైంలో మొడలు వేస్తుంది. దాని తర్వాత పొద్దుల అందరి మొడలు మంచిగా ఉంటాయి కాబట్టి మళ్ళీ మొడలకి ఈ మొడ్డ భయం అన్నట్టు, అందుకనే భయపడి ఇట్లా ఉన్నారు భయ్. పిచ్చి లంజర్కులు అట్లున్నారు. ఏం చేద్దాం చెప్పు, ఏం చేయలేం ఈ లంజర్కులని. ఇప్పుడు ఫస్ట్ టైం నేను అన్నా, ఇది ఇండియాలో మాత్రమే జరిగే విషయం కాదు, ప్రతి కంట్రీలో జరిగేది. మన ఇండియన్స్ మీద కూడా ఏం తక్కువ అత్యాచారాలు ఏం జరుగుతలేదు బయట కంట్రీస్ లో. మన ఇండియన్స్ మీద కూడా ఘోరంగా జరుగుతున్నాయి. అదే అంటున్నా, ఇంత ముందుకు దిశా కేసు, ఆ కేసు, ఈ కేసు, ఎన్ని కేసులు వచ్చినాయి అన్న. ఎందుకని అసలు ఇంత దిగజారిపోతారు వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. ఇంత కామాంధులు ఎట్లా తయారవుతారు. మనం ఎడ్యుకేట్ చేయొచ్చే తప్ప, లేకపోతే పనిష్మెంట్ అంతా ఘోరంగా ఉండాలి. ఎంత ఘోరంగా ఉండాలంటే ఒక్కొక్కరికి ఈ క్రైమ్ చేయాలంటే వానికి ఇట్లా పిచ్చలు ప్యాక్ అయిపోవాలి, ఆయనకి ఆలోచన రావాలంటేనే వాడు ఇట్లా వద్దురా బాబు ఇది చేస్తే మామూలుగా ఉండదు అన్నట్టు ఆ పనిష్మెంట్ అంత ఘోరంగా ఉంటే మాత్రమే వీళ్ళు చక్కగా అవుతారు. లేకపోతే కానీ ఎంత మంచి అమ్మాయి నా అమ్మాయి, అసలు ఇంత జరిగిన తర్వాత కూడా ఇండియా మీద ఏం అనలేదన్న అసలు. అదే అన్న తమ్ముడు, ఇది ఒకటే కేసు అని అనుకుంటున్నాం. ఇట్లాంటి చాలా కేసెస్, మనకు తెలియని చాలా కేసెస్ ప్రతి రోజు రిపోర్ట్ అవుతుంది. నువ్వు న్యూస్ పేపర్ అయినా, న్యూస్ ఆర్టికల్స్ ఏది చూసినా సరే, రేప్ అనేది చాలా నార్మల్ గా, అంటే చాలా ఈజీగా, అంటే ఇలా సిగ్గు లేదు, భయం లేదు. సిగ్గనే లేదు, భయం లేకపోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నీకు భయం అనేది ఉందనుకో, నీకు ఇట్లా చేస్తే ఈ పనిష్మెంట్ వస్తుందని ఒక్కసారి నీకు తెలిసిననుకో, ఏ లంజావుడికి, ఏ మాదర్ చోద్ గాడు ఇట్లాంటివి చేయరు. అది భయం లేదు కదా, భయం అసలు భయం కలిగించినట్టు ఏం పనిష్మెంట్స్ ఆ రేంజ్ లో ఉండాలి. పనిష్మెంట్స్ ఆ రేంజ్ లో ఉండాలి. ఏముందన్న, ఇప్పుడు చేసినా మనకు తీసుకొని జైలు వేసి అట్లయితే ఏం చేస్తలేరు. ఆయన 3 పూట్ల తిండి పెడతారు, చికెన్ ఇస్తారు, మటన్ ఇస్తారు అన కదా. లాస్ట్ టైం ఒకసారి ఇక్కడ ఒక కేసులో అయింది కదా షూట్ అవుట్, అది ఒక్కటే జరిగింది. ఇంతమంది నాకు తెలిసి, చిన్నప్పటి నుంచి నాకు తెలిసి షూట్ అవుట్ జరిగింది ఒకటే, నాది ఒక్కటే నాకు తెలిసింది. ఇంతవరకు ఇన్ని హత్య జరిగి ఇంతమంది అమ్మాయిలు చనిపోయారు, చిన్నపిల్లలు జరిగింది కానీ ఇంతవరకు నేనేం వినలే అన్న. అది ఒక్కటే సిచ్యువేషన్. నేను భయం పుట్టియాలి ఫస్ట్. గవర్నమెంట్ భయం పుట్టిస్తే ఈ లంజోడుకులకి చేస్తే ఉచ్చలు ఇట్లా పిచ్చలు ప్యాక్ అయిపోవాలి. ఒక్కొక్కరికి ఇట్లా ఇట్లా జరుగుతారా, ఇట్లా అట్లాంటి టైం కూడా వస్తుంది. టైం రావాలి, అట్లాంటి టైం వస్తే మాత్రమే బాగుపడతారు. ఇట్లాంటి రావాలి. ఇప్పుడు అమ్మాయి గురించి మనము అంతే ఇక బాధపడి బాగా ఇప్పుడు చేయాల్సింది ఒకటే, ఈ అమ్మాయి మనని అంటే ఇక అంటే మర్చిపోలేదు. నాకు తెలుసు ఇన్సిడెంట్ మర్చిపోలేదు. ఆ చేసిన వాళ్ళు దొరకాలి. 3 దొరికాను అనుకుంటా, ఇంకా 7 దొరికిరు అనుకుంటానా. ఓ వండర్ఫుల్, 7 అనుకుంటా, మేబీ నాకు అంత ఐడియా లేదు. దొరికి వాళ్ళకి ఘోరంగా పనిష్మెంట్ ఇస్తే తప్ప బయటికి రావద్దు. చెత్త కొడుకులు బయటకు అస్సలు రావద్దు. ఒకసారి ఎందుకు చేసినా అబ్బాయి ఇట్లాంటి తప్పు అని వాడు ఆ కొంచెం సేపటి సుఖం కోసం వాడు ఇంత అన్నట్టు వాడు సఫర్ అయితే మాత్రమే మనం జస్టిస్ చేసినట్టు. ఆమెకే కాదు, ఇట్లా రేప్ అయ్యేవాడు ప్రతి అమ్మాయికి. పిల్లలు కూడా ఈ మధ్య అమ్మాయిలనే కాదు భయ్, అబ్బాయిలను కూడా వెళ్తలేరు. అంత ఇట్లాంటి చాలా కేసెస్ ఉన్నాయి. మొన్న 2 ఫ్రెండ్స్ కలిసి ఏమో చేసిందంట. చాలా కిస్సాలు ఉన్నాయి ఇట్లా. మనకి తెలుస్తలేదు, మనం అన్ని పట్టించుకోము. మన పనులు పొద్దున్న లేచినామా, మన పనులు చూసుకున్నామా, ఆఫీసులకు పోయినామా, వచ్చినామా, కానీ మన ఇంటి చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే జస్ట్ ఒక సజెషన్ లేదా అడ్వైస్ లాగా ఏమి ఇస్తున్నా అంటే, కనిపించే ప్రతి ఒక్కరిని నమ్మకండి. మీ పిల్లలు చాలా జాగ్రత్త. మీ నేబర్స్ ని, వాళ్ళని, వీళ్ళ దగ్గర మీ పిల్లల్ని వదిలి వెళ్ళకండి. ఇది ఓన్లీ పెద్ద అమ్మాయిలకే కాదు, చిన్న పిల్లలకు కూడా సఫర్ అవుతున్నారు వీళ్ళు. సో జస్ట్ బీ కేర్ఫుల్ విత్ యువర్ కిడ్స్. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, చిన్నోళ్ళైనా, పెద్దోళ్ళైనా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ సేఫ్టీ చూడండి. పేరెంట్స్ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పిల్లల మీద వాళ్ళకొక నిఘా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అంతే భయ్, నేను ఇంకేం చెప్పలేను. పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా క్లోజ్ రిలేషన్ పెట్టుకుంటే బెటర్. అది లేనందువల్ల కూడా పిల్లలు కూడా తయారై ఎవరినో లైక్ చేయడం వల్ల, ఆ చెప్రి సాలగా రోడ్ల మీద తిరగటం లైక్ చేయడం వల్ల ఆ లంజోడుకులు మంచిగా ఉండట్లేరు. వాళ్ళు ఇలా మీద రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అవి గలీజంగా తయారవుతున్నాయి.
సో మీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పేరెంట్స్ పిల్లలతో ఫ్రీగా ఉండండి. వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నా అది చెప్పేటట్టు సిచ్యువేషన్ తీసుకురావాలంతే తప్పితే మీరందరూ ఆ భయాన్ని క్రియేట్ చేసి నేను అంటేనేమని చెప్పి భయం క్రియేట్ చేయాలి. వాళ్ళు ఎవరితో చెప్పుకోలేకపోతారు. వాళ్ళ బాధని వినేటోళ్ళు ఎవరైతుంటారో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు చెప్పుకోవడం వల్ల అది అక్కడికక్కడ జరిగి అదేదో అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సింది పిల్లల్ని మంచిగా చూసుకొని మంచిగా దగ్గరకు ఉండడం పిల్లలకి. ఓకేనా? అంతే బై, బీ సేఫ్. బీ సేఫ్. ఎందుకంటే మనం ఇవన్నీ ఆపలేము. మీరే జాగ్రత్తగా ఉండాలి, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరు మారినా బాగుంటదని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తున్నాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక్కరికైనా చేరాలి. ఇలాంటి చెత్తనా కొడుకుల ఎట్లుంటారో ఇది 10 మంది తెలవాలి. అందుకని మేము ఎట్లుంటారో ఎక్కడుంటారో మనకి ఏం తెలియదు. మన పక్కనే ఉండొచ్చు, మన చుట్టూ ఉండొచ్చు. సో ఆల్వేస్ బీ కేర్ఫుల్ అండ్ బీ సేఫ్.